అందరికీ నమస్కారం. నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అనేక రాజకీయాలు జరిగినాయని తెలుగుదేశం పార్టీలో అందరూ కోడేకొస్తున్నారు. అనేక రాజకీయాలు ఏంటి అని అనుకోవచ్చు. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు మార్కు సెలక్షన్గా లేదనేది టీడీపీ కార్యకర్తల అభియోగం ప్లస్ ఆరోపణ. చంద్రబాబు మార్కు రాజకీయం లేదనేది టీడీపీ కార్యకర్తలు నాయకులు చేస్తున్న ఆరోపణ. ఇది పూర్తిగా లోకేష్ మార్క్ రాజకీయం అని తెలుగుదేశం పార్టీలో అందరూ కోడేకొస్తున్నారు. నిజమే, ఎస్ కరెక్ట్. లోకేష్ మార్క్ రాజకీయం జరుగుతుంది టీడీపీలో. తొందరలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా లోకేష్ బాబు స్వీకరిస్తారని చెప్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కన్నా కూడా గవర్నమెంట్లో కూడా ఎక్కువ పనులన్నీ కూడా లోకేష్ చెప్పినట్టే అధికార యంత్రాంగం మొత్తం మంత్రులు కూడా అందరూ కూడా లోకేష్ మాటకి ప్రయారిటీ ఇస్తున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం. ముఖ్యమంత్రి గారు చెప్తే 2 రోజులు చేయొచ్చు, లోకేష్ గారు చెప్తే మట్టుకి సేమ్ డే అయిపోతుంది పని అనేది పార్టీ వర్గాల్లో ఉన్న టాక్. అయితే ఇక్కడ లోకేష్ గారు సీనియర్స్కి అందరినీ పక్కన పెట్టేసి జూనియర్స్కి ప్రయారిటీ ఇవ్వాలనేది ఆయన ఆలోచనతోనే మంత్రివర్గంలో కూడా 18 మంది మంత్రులు కొత్త మంత్రుల్ని తీసుకున్నాడు లోకేష్ గారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినాళ్ళకు కూడా మంత్రులు ఇచ్చారు, జూనియర్స్ అందరికి కూడా మంత్రివర్గంలో అవకాశాలు కల్పించారు. ఆ విధంగా మంత్రివర్గం మొత్తం లోకేష్ కూర్పుతోనే చేయబడింది అనేది ఆ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ జరిగిన కౌన్సిల్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడుకి అత్యంత నమ్మకస్తుడు, చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా నడుచుకునే వ్యక్తి అయిన యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ వస్తుందని ఆయన ఆశపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అయితే యనమల రామకృష్ణుడికి, దేవినేని ఉమాకి, వంగవీటి రాధాకో లేకపోతే పిఠాపురం వరంకో ఇచ్చేవాడు. అలాంటి పరిస్థితుల్లో లోకేష్ బాబు మొత్తం యువతకి ఇవ్వాలి అని చెప్పి, యువతకు పోతే ఇంకా అంతా సీనియర్స్కి ఇచ్చుకుంటే యువత ఎప్పుడు రాజకీయాల్లో వస్తారు, వాళ్ళు ఎప్పుడు యాక్టివ్ అవుతారని చెప్పి కావలి గ్రీష్మ, బేదా రవిచంద్రు, వాళ్ళ బీటీ నాయుడు లాంటి వాళ్ళకి యువతకి లోకేష్ కారణం అని చెప్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో యనమల రామకృష్ణ లాంటి సీనియర్ నేతని కూడా పక్కన పెట్టేశాడు లోకేష్. అదేమంటే యనమల రామకృష్ణ గారి కుటుంబంలో చాలా పదవులు ఇచ్చాము, మళ్ళీ ఇవాళ తిరిగి ఆయనకే ఇస్తే యువకులంతా ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారన్నారు. యనమల రామకృష్ణ గారి కుమార్తెకి తుని ఎమ్మెల్యే ఇచ్చారు, వాళ్ళ ఈయంకుడికి కడప జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, వాళ్ళ అల్లుడికి మహేష్కి ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇన్ని పదవులు ఇచ్చాము వాళ్ళ కుటుంబంలో, ఇంకా మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీ ఎందుకని లోకేష్ గారు మాట్లాడినట్టుగా మనకు అందుతున్న సమాచారం అని చెప్పి యనమల రామకృష్ణ గారిని సీనియర్ నేతను కూడా పక్కన పెట్టేసేసి కొత్త యువతరానికి, యాక్టివ్గా ఉండే వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, తన టీంలో ఉన్న వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చుకున్నాడు అనేది పార్టీలో అంతర్గత విషయాల్లో జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ కేడర్ మొత్తం ఏమనుకుంటున్నారంటే ఇవాళ రాబోయే రోజుల్లో పార్టీలో ఏ పదవి కావాలన్నా, ఏ కార్పొరేషన్ కావాలన్నా, ఏ నామినేటెడ్ పోస్ట్ కావాలన్నా, పార్టీ పదవి కావాలన్నా అంతా లోకేష్ జపమే చేస్తున్నారనేది కేడర్ మొత్తం లోకేష్తో టచ్లో ఉంటేనే మనకు పనులు అవుతాయి అనే భావనకు పార్టీ యంత్రాంగం మొత్తం వచ్చేసింది. ఆ విధంగానే రాబోయే రోజుల్లో ఏ పదవి ఇచ్చినా, ఏ పని కావాలన్నా లోకేష్ చుట్టూతోనే కేడర్ మొత్తం కూడా లోకేష్ నామజపం చేస్తారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.